గడిచిన 9 నెలల్లో ఉద్యోగులకు 7,230 కోట్ల బకాయిలు విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బకాయిలు విడుదల చేశామని స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో P4 విధానంపై ప్రసంగించిన సీఎం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేసవిలోపే రాష్ట్రంలోని అన్ని చెక్ డ్యాంలను రిపేర్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో P4 కార్యక్రమంపై మాట్లాడిన సీఎం వివిధ అంశాల్ని చర్చించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి న్యాయంగా అందాల్సిన అలవెన్సులు అందించకుండా గత ప్రభుత్వం ఏకంగా 20,637 కోట్లు ఎగ్గొట్టి బకాయిలు పెట్టిందన్నారు. తాము మాత్రం ఇబ్బందులు ఉన్నా బకాయిలు ఇస్తూ వస్తున్నామన్నారు. మిగిలిన బకాయిలు వెసులుబాటును బట్టి విడుదల చేస్తామన్నారు. ఉద్యోగుల కుటుంబాలు చేతనైనంతలో ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. P4 అనేది గేమ్ చేంజర్ గా మారనుందన్నారు. P4 మనం ఈ నెలలోనే ఇనాగ్రేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఈ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పురపాలక శాఖ పట్టణాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్న సీఎం గ్రామాల్లోనూ 5 దశల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. జిల్లాల్లో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనుల్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే అది పెండింగ్ లో పడకుండా పూర్తి చేయాలన్నారు. ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్టు వల్ల, స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ ప్రాజెక్ట్ గానీ, స్టేట్ ప్రాజెక్ట్ గానీ, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. నరేగా పథకంపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై స్పందించిన సీఎం వేసవి పూర్తయ్యేలోపు చెక్ డ్యాంలన్నీ రిపేర్లు పూర్తి చేయాలని, నరేగా నిధులు సక్రమంగా వినియోగించుకుని పనులు చేయాలన్నారు. అటవీ శాఖ నరేగా పథకం వినియోగించుకుని పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని కోరారు. వలసలు వెళ్లకుండా నిరోధించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నరేగా ద్వారా 4,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 1.55 లక్షల పంట కుంటలు తవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. వేసవి ప్రణాళిక సమర్థంగా ఉండాలన్నారు. ఎవరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ఒకప్పుడు కలెక్టర్స్ మాకే సంబంధం, ఎండలో వస్తే ఎందుకు పోవాలి వీళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ దెమ్, టు రెగ్యులేట్ దెమ్, టు కన్విన్స్ దెమ్. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా క్లియర్ గా ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు. మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా, ముందుగానే చూసుకుంటారా, ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాల్ని కూడా ఏర్పాటు చేయొచ్చన్నారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు ఉంటాయని, వాటిని ఏఐతో అనుసంధానిస్తే సమాచార సేకరణతో పాటు ప్రజలకు రియల్ టైంలో సేవలందించొచ్చని తెలిపారు. ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్ని రియల్ టైంలో కనిపెట్టేందుకు ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు. వర్క్ ఫ్రం హోం విధానంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. స్కోచ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆన్ ఇండియా తాజా నివేదికలో డిజిటల్ ఇండియా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో ఆంధ్రప్రదేశ్ ను నంబర్ 1 గా గుర్తించిందని సీఎం తెలిపారు. పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. ఇసుక గానీ, మద్యం గానీ, గ్యాస్ సిలిండర్స్ గానీ, డిస్ట్రిబ్యూషన్ గానీ, హాస్పిటల్ ఇచ్చే సేవలు గానీ, రెవెన్యూ, ఆర్టీసీ, ఒకటి కాదు
ఆల్ సర్వీసెస్ వీఆర్ మెషరింగ్. బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గాలకు క్వారీలు ఇవ్వాలని సంకల్పించామని సీఎం తెలిపారు. అది వాళ్ల కులవృత్తి కాబట్టి ఆ సామాజిక వర్గానికి క్వారీలు ఇస్తే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలు కేటాయించామని అవి సక్రమంగా అమలవుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధన కలెక్టర్ల సామర్థ్యం, నెట్వర్కింగ్, సకాలంలో పనులు జరిగేలా చూసి ఫలితాలు రాబట్టడంపైనే ఆధారపడి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ పని చెయ్యాలన్నా డబ్బుల్లేవని ప్రభుత్వం వైపు చూడడం సరికాదన్నారు.